ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల హడావిడి నెలకొంది. ఎన్నికల్లో సత్తా చాటేందుకు 3 పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడు ఉత్తర తెలంగాణలోని ఆ ఇద్దరు నేతలకు పంచాయతీ అగ్ని పరీక్ష పెట్టాయా? ఇద్దరు నేతలకు వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలవడం తప్పనిసరైందా? లేని పక్షంలో ఇద్దరు పదవులు ఊస్టింగ్ అనే చర్చ జోరుగా సాగుతోందా? ఇంతకీ సర్పంచ్ ఎన్నికలకు ఆ నేతలకు పదవులకు ఉన్న లింక్ ఏంటి? తెలంగాణలో స్థానిక సంస్థల కోలాహలం నెలకొంది. ఊరూరా సర్పంచ్, వార్డు మెంబర్ల పదవి కోసం ఆశావహులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. 3 విడతల్లో జరిగే ఎన్నికల్లో వీలైనన్ని గ్రామ పంచాయతీలు గెలవాలని అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తొలిసారి లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతుండటంతో అధికార పార్టీ నేతలు దూకుడు పెంచారు. వీలైనన్ని ఎక్కువ సీట్లలో సత్తా చాటాలని భావిస్తున్నారు. మరోవైపు వరుస ఎదురు దెబ్బలు తింటున్న బీఆర్ఎస్ పార్టీ కూడా లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. ఇక కాషాయ పార్టీ మాత్రం అభ్యర్థుల అన్వేషణలో ముందుకు సాగుతున్నట్టు తెలుస్తోంది. అయితే బీజేపీ నేతలు కీలకంగా ఉన్న చోట సర్పంచ్ ఎన్నికలు కీలకంగా మారాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేతలకు పంచాయతీ ఎన్నికలు అగ్ని పరీక్షగా మారాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంత్రిగా వివేక్ కొనసాగుతున్నారు. ఆయన ఈసారి జిల్లాలో వీలైనన్ని ఎక్కువ సీట్లు సంపాదించాలని భావిస్తున్నారు. మరోవైపు ఇదే జిల్లా నుంచి బీజేపీ ప్రతిపక్ష నేతగా మహేశ్వర్ రెడ్డి కొనసాగుతున్నారు. దాంతో చెన్నూరు, నిర్మల్ నియోజకవర్గాల్లో సర్పంచ్ ఎన్నికల్లో ఏ పార్టీ సత్తా చాటుతుందో అన్న చర్చ జరుగుతోంది. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు ఆ ఇద్దరు నేతలకు అత్యంత కీలకంగా మారాయనే చర్చ జరుగుతోంది. భవిష్యత్తులో తమ ఉనికి కాపాడుకోవడంతో పాటు ఉన్నత స్థాయి పదవులకు ఎదగాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ ప్రాబల్యం చాటుకునే పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నాయి. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న నానుడి మేరకు మంత్రిగా కొనసాగుతున్న గడ్డం వివేక్, ప్రతిపక్ష నేతగా ఉన్న బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ మేరకు తమ ప్రభావం చూపుతారన్న చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఇద్దరు నేతలు జిల్లాలో కీలకంగా ఉండడంతో రాజకీయాల్లో తమ పరపతిని చాటుకునేందుకు ఎన్నికలు ఒక కొలమానంగా మారుతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం మంత్రి వివేక్ చెన్నూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంత్రికి ఎమ్మెల్యేలకు మధ్య పచ్చగడ్డి వేయకున్నా భగ్గుమంటోంది. మంత్రి వివేక్ జిల్లా ఎమ్మెల్యేలను కలుపుకుని వెళ్లడం లేదని సొంత పార్టీ ఎమ్మెల్యేలే తెగ చర్చించుకుంటున్నారు. మంత్రి వివేక్ లేకుండానే చాలా మంది ఎమ్మెల్యేలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. మరోవైపు పెద్దపల్లి ఎంపీ వంశీతోనూ ఎమ్మెల్యేలకు అస్సలు పడడం లేదు. ఎంపీకి జిల్లా ఎమ్మెల్యేలు, అధికారులు ప్రోటోకాల్ కూడా పాటించడం లేదన్న చర్చ జరుగుతోంది. తాజాగా ప్రజాపాలన వారోత్సవాలకు ఎంపీ పేరు లేకుండానే ఆహ్వానాలు పంపించారు. దాంతో మంత్రి వివేక్ కుటుంబాన్ని జిల్లా నేతలు పూర్తిగా పక్కన పెట్టేశారన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి వివేక్కు జిల్లా ఎమ్మెల్యేలు ఏ మేరకు సహకరిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇక బీజేపీ ప్రతిపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిది సేమ్ ప్రాబ్లం. ఆయనకు జిల్లా లీడర్లతో అస్సలు పడడం లేదట. మరోవైపు రాష్ట్ర స్థాయి నేతలతోనూ ఏలేటికి సమస్యలు ఉన్నాయని అంటున్నారు. తాజాగా రాష్ట్ర చీఫ్ రామచంద్రరావు కీలక సమావేశం నిర్వహిస్తే వీరంతా డుమ్మా కొట్టారు. దాంతో పార్టీ చీఫ్ వీరిపై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు నిర్మల్లోనూ సొంత పార్టీ నేతలను ఆయన పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కూడా తన సొంత నియోజకవర్గంలో ఎలా పట్టు సాధిస్తారు అన్న చర్చ జరుగుతోంది. అయితే స్థానిక సంస్థల్లో తమ బలం చాటుకోలేకపోతే రాష్ట్ర స్థాయిలో పెద్ద హోదాలో ఉన్న ఒక మంత్రి, ఒక ప్రతిపక్ష నేత తమ ప్రభావం కోల్పోయే అవకాశం ఉందన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.